రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిలపక్ష నేతలను బీసీ సాధికారిక సంఘం పక్షాన విజ్ఞప్తి చేయడం ఏమంటే, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు 17% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. 17% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే 39% బీసీలు గెలుచుకొని బీసీల సత్తా చాటడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో 31% బీసీలకు రిజర్వేషన్లు, మేయర్ పదవుల్లో కూడా కార్పొరేషన్లలో బీసీలకు 30% రిజర్వేషన్లు కనిపిస్తే, మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే సుమారు 61% బీసీలు మున్సిపల్ కౌన్సిలర్స్గా, కార్పొరేటర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా గెలుపొంది బీసీల సత్తా చాటడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల కంటే రెట్టింపు స్థానాలను బీసీల ఐక్యతతో, బీసీల పట్టుదలతో, బీసీల్లో వచ్చిన రాజకీయ చైతన్యంతోనే రెట్టింపు స్థానాలను సాధించుకున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర జనాభాలో మరి బీసీలు అత్యధికంగా బీసీ జనాభా దామాషాన సీట్లు కేటాయించుకోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ప్రభుత్వం అధికారికంగా బీసీ కులగణనలో 56% ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా అధికారికంగా వెల్లడించడం జరిగింది. మరి 56% ఉన్న బీసీలకు 42% స్థానిక ఎన్నికల్లో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, శాస్త్రీయంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం పదే పదే చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం ఇస్తానన్న 42% రిజర్వేషన్లు సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో అమలు చేయడం జరగలేదు. మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు కేంద్రంలో పెండింగ్ ఉన్నాయని, కోర్టులు అడ్డుపడుతున్నారని, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను కల్పిస్తామని పదే పదే చెప్పి, పార్టీ పరంగా కూడా 42% మరి రిజర్వేషన్లు కల్పించకనే, చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పించకనే సర్పంచ్ ఎన్నికలను, మున్సిపల్ ఎన్నికలను, కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. మళ్ళీ పరిషత్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు పత్రికల ద్వారా తెలుస్తున్నది. మరి పరిషత్ ఎన్నికల్లోనన్నా 42% చట్టబద్ధంగా, శాస్త్రీయంగా రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సాధికారిక సంఘం పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని, అఖిలపక్షాన్ని కోరుతున్నాము. బీసీ రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు పరిషత్ ఎన్నికలను వాయిదా వేయాలని, ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే 42% రిజర్వేషన్లు కల్పించి మరి ఎన్నికలు జరపాలని బీసీ సంఘం పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి రాష్ట్ర జాతీయ ఎంపీలు 16 మంది ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న బిల్లుల గురించి ప్రశ్నించకపోవడం బాధాకరం. కేంద్రంలో పెండింగ్లో ఉన్న బిల్లుల గురించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి
మరి బిల్లులు ఆమోదించేలాగా చూడాలని పార్లమెంటు సభ్యులను కోరుతున్నాము. లేదా బీసీ ఓట్లతో గెలుపొందిన పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసి బీసీ హక్కుల కొరకు బీసీ ఉద్యమాలలో పాల్గొని మా వెన్నట్టే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని జాతీయ పార్టీల ఎంపీలను కోరుతున్నాము. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలు సమన్వయంతో సమాలోచనలతో జనాభా దామాషాన మరి బీసీలకు రావాల్సిన హక్కులు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సంక్షేమపరంగా తదితర అన్ని రంగాలలో బీసీలకు న్యాయం జరిగే విధంగా అన్ని రాజకీయ పార్టీలు పోరాడాలని మరి బీసీల వెంట ఉండి హక్కుల సాధనకై కృషి చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలను బీసీ సాధికారిత సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తుంది.